హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. అలానే చాలామంది సబ్స్క్రైబ్ అయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తారు కాబట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే కొద్దిగా సపోర్టెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అలానే లైక్ చేయండి. ఎనీవే మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతే మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న రుణమాఫీ విషయంలో అయితే కొద్దిగా క్లారిటీ రావడం జరిగింది. బ్యాంకర్లు అయితే యథావిధిగా మీరైతే బ్యాంకు తిరిగి టైం వేస్ట్ చేసుకోకుండా మీరైతే వేచి చూడాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మార్చి నెలలో ఏవైతే పట్టాదారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే రుణమాఫీ వస్తుంది, మీరు లోన్ తీసుకోవడం అయితే అప్పుడు జరుగుతుంది. కానీ అసైన్డ్ ల్యాండ్ అంటే ఇప్పటివరకు మనం పరంప భూమి అనొచ్చు, మన పేరు మీద ఉండి అసైన్డ్ ల్యాండ్ ఉండొచ్చు, ఆ భూములకు అయితే ఇప్పటికే చాలా ఆలస్యం చేసిన ప్రభుత్వం అయితే ఇప్పటికే మనకు చాలా నిరాశ అయితే కనిపిస్తుంది. ఇలానే చాలా రైతు బంధు విషయంలో కావచ్చు, ఇక్కడ ఏ విషయంలో కావచ్చు కొద్దిగా వెనుకబాటుగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రుణమాఫీ అయినా తీరుతుందా, ఖచ్చితంగా జరిగి తీరుతుందా, 100% జరిగి తీరుతుందా అని చెప్పేసి బ్యాంకర్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా అప్డేట్ ఉంటుంది కాబట్టి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎనీవే మనకైతే రుణమాఫీ 100% జరిగి తీరుతుంది. కానీ మీరు ఎవరైతే ఇప్పటివరకు బ్యాంక్ను విజిట్ చేయని వాళ్ళు ఉన్నారో బ్యాంక్కి వెళ్ళి మీ ఖాతాను అప్డేట్ చేసుకోవడం అయితే కంప్లీట్గా చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలానే మీరు ఇప్పటివరకు ఎలాంటి లావాదేవీలు చేయకుండా ఉన్న రైతులైతే డైరెక్ట్ బ్యాంక్కి వెళ్ళి ఎంతో కొంత డబ్బు వేసి తీస్తే కొద్దిగా బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం కూడా. ఎనీవే చూస్తున్నాను ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మనకు మీకే వస్తుంది. కాబట్టి చూస్తూనే ఉండండి థింకింగ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.